భారతదేశ ఐక్యతను ఆమె చాటి చెప్పారు. భారతీయులంతా ఒకటేనని స్వరం వినిపించారు. ఆమె చెప్పిన మాటకు భారతీయులందరిలో గూస్ బంప్స్ వచ్చాయి. దమ్మున్న మాటకు మొత్తం భారతదేశమే గర్విస్తోంది. అసలు ఆ మహిళ ఎవరు? ఆమెను అడిగిన ప్రశ్న ఏంటి? ఎలా సమాధానమిచ్చిందో తెలుసుకుందాం. డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని ప్రతినిధుల బృందం స్పెయిన్లో పర్యటిస్తోంది. భారతదేశ అధికార భాషపై ఈ సందర్భంగా మాడ్రిడ్లో ఎన్ఆర్ఐలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ వివరాలు, ఉగ్రవాదంపై భారత పోరును వివరించేందుకు విదేశాల్లో అఖిలపక్ష ఎంపీల బృందాల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం గ్లోబల్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా స్పెయిన్కు భారత బహుళ పార్టీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ద్రవిడ మున్నేట్ర కజగం ఎంపీ కనిమొళి జాతీయ భాషా ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు. ఆమె ప్రతిస్పందనతో స్థానికుల హృదయాలను, ప్రశంసలను గెలుచుకున్నారు. భారతదేశ జాతీయ భాష ఐక్యత, వైవిధ్యమని స్పష్టం చేశారు కనిమొళి. మాడ్రిడ్లోని భారతీయ ప్రవాసాలను ఉద్దేశించి భారతదేశ జాతీయ భాషపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. భారతదేశంలో అధికార భాషపై అడిగిన ఒక ప్రశ్నకు కనిమొళి సమాధానమిస్తూ ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ జాతీయ భాష అని చెప్పారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు తమ ప్రతినిధుల బృందం వచ్చిందన్నారు. ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం ఇవాళ చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశమని కనిమొళి చెప్తున్నప్పుడు హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. భిన్నత్వంలో ఏకత్వం అనేది రాజ్యాంగంలో పొందుపరిచారని, ఏ ఒక్క భాషను జాతీయ భాషగా ప్రకటించలేదని, అయితే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ కింద అధికారిక భాషలుగా 22 భాషలను గుర్తించారని ఆమె చెప్పుకొచ్చారు. కనిమొళి సర్వసభ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ సమస్యలను, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని మరియు సరిహద్దు దాటి దానిని వ్యాప్తి చేయడంలో పాకిస్తాన్ పాత్రను నొక్కి చెప్పడంలో సమిష్టి భారతీయ వైఖరిని ప్రతినిధి బృందం తెలియజేసింది. ఉగ్రవాద భూతాన్ని తరిమికొట్టాలని భారత బృందం పిలుపునిచ్చింది. తాము ప్రతీకారం తీర్చుకోవడం లేదని, జవాబుదారీతనం కోరుకుంటున్నామన్నారు కనిమొళి. తమకు న్యాయం కావాలని తమ ప్రభుత్వం చెబుతున్న సందేశాన్ని అందిస్తూ భారత పౌరులుగా మేము ఒకే గొంతుతో కలిసి వచ్చామన్నారు. కనిమొళి ఉగ్రవాదంపై తీవ్రంగా స్పందించారు. టెర్రరిజంపై పోరుకు కట్టుబడి ఉన్నామని, ఆ పని చేస్తున్నామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. ఇండియా సురక్షిత దేశమన్న కనిమొళి కాశ్మీర్ సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇందుకు భిన్నంగా ఎవరు ఏం చేయాలనుకున్నా వారి ఆటలు సాగనీయమని నొక్కి చెప్పారు. జాతీయ విద్యా విధానం 2020లో ప్రతిపాదించిన త్రిభాషా సూత్రంపై కేంద్రాన్ని వ్యతిరేకించడంలో డీఎంకే ఇటీవల ప్రముఖ పాత్ర పోషించింది. త్రిభాషా విధానం మరియు ఎన్ఈపీ కోసం తమిళనాడుకు నిధులను నిలిపివేస్తున్నారని, అలాగే పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కేంద్రం ఆరోపించిందని కనిమొళి స్వయంగా చెప్పారు. భారతదేశ స్వరంగా తమిళనాడు ప్రేమ మరియు ఐక్యత యొక్క భాషను మాట్లాడినందుకు కనిమొళికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ మహిళగా తాను చెప్పిన ఆ మాట అందరిలోనూ ఐక్యతను మరింత నింపింది. భారతీయులమంతా ఒక్కటేననే వ్యాఖ్య విదేశ పర్యటనలో ధైర్యంగా చెప్పడం భారతీయుల గౌరవాన్ని నిలబెట్టింది.